మీ పేరు బ్రదర్? వెంకటాచార్య నా పేరు. ఎక్కడ నుంచి? మంచిర్యాల. ఇవాళ 46 జియోను రద్దు చేయాలని చెప్పి సెక్రటరీ దగ్గరకు వచ్చారు. ప్రభుత్వం కూడా అధికారులు నలుగురు తీసుకెళ్ళినారంటున్నారు. సో ఏంటి మీకు వచ్చిన బాధ ఏంది, పరిస్థితి ఇబ్బంది ఏంది అన్న? ఎవరికైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి మార్క్స్, మెరిట్ మార్క్స్ వచ్చి కూడా ఈరోజు ఉద్యోగాలు పొందలేకపోయినారన్న వాళ్ళకి ఈ జియో 46 అనేది మెరిట్స్ హైదరాబాద్ మన ఒక్కొక్క జిల్లాకి కొంత పర్సెంటేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసినారు. అసలు అది చాలా అన్యాయమైన జియో 46 అనేది చాలా అన్యాయం. దీనివల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకి భయంకరమైన అన్యాయం జరుగుతుందన్న. అంటే తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్కి రానివ్వకుండా వాని పక్క జిల్లాలో కూడా వానికి జాబ్ రాకుండా చేసే జియో నెంబర్ 46 అన్న. ఇప్పుడు జియో నెంబర్ మేము హైకోర్టులో కూడా పోరాటం చేస్తున్నాం అన్న. హైకోర్టులో అడ్వకేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బోర్డు తరపున వాళ్ళు మేము జనాభా ప్రాతిపదికన ఇలాంటి భర్తీ చేసినామని వాళ్ళు చెప్తున్నారు. జనాభా ప్రాతిపదికన మీరు ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారన్న? ఒక జిల్లా ఉంటుంది, ఇప్పుడు ఒక జిల్లాలో ఎస్టీ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎస్టీ వాళ్ళకి జాబ్స్ ఎక్కువ ఉండాలి కదా. నువ్వు ఇదే మళ్ళీ రిజర్వేషన్ జాబ్లో బీసీ పర్సెంటేజ్ 10% అని, ఎస్టీకి ఇంత పర్సెంటేజ్ నువ్వు ఇట్లా చేస్తావు. అప్పుడు ఆ జిల్లాలో ఉన్న జనాభా ఎస్టీ ఎక్కువ, అప్పుడు ఉద్యోగాలు ఎస్టీ వాళ్ళకి అక్కడ ఎక్కువ రావాలి. నువ్వు అందరికి సమానంగా మళ్ళీ ఎట్లా పంచుతావు? అది చాలా రాంగ్ అన్న జియో 46 అనేది. దానివల్ల మాకు చాలా అన్యాయం అవుతుంది. తక్షణమే మాకు జియో 46 రద్దు చేయాలి. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్న. ఇప్పటివరకు మీరు అంటే ఎందుకు రద్దు చేయలేకపోతుంది ప్రభుత్వం? దీని పట్ల ఎందుకు స్పందించలేకపోతా ఉంది? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అన్న లీగల్ ఇష్యూస్ వస్తాయని ఒకటి వాళ్ళు గవర్నమెంట్ తరపు వాళ్ళు చెప్తున్నారు. లీగల్ ఇష్యూ అన్న గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్న. లీగల్ ఇష్యూస్ రాకుండా సరైన వాళ్ళతో మాట్లాడి అడ్వకేట్స్తో మాట్లాడి దీనికి న్యాయం చేయొచ్చు అన్న. ఖచ్చితంగా గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. గవర్నమెంట్ చాలా చిన్న విషయం అన్న ఇది. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ వచ్చినారో వాళ్ళ గురించి కొంత ఎన్ని పోస్టులు అవుతున్నాయి. నార్మల్గా ఒకవేళ జియో 46 అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఎంత కట్ ఆఫ్ వస్తుంది, జియో 46 తీసేస్తే ఎంత కట్ ఆఫ్ వస్తుంది చూసేసి రెండింటికి డిఫరెన్స్ తీసేసి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఇవ్వచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్న ఇది. కానీ అయినా కానీ గవర్నమెంట్ ఇంకా దీంట్లో చాలా నీరెత్తినట్టు నడుచుకుంటుందన్న. చాలా నిదానమైన ప్రాసెస్ నడుస్తుంది. ఖచ్చితంగా ఇది ఇట్లే ముందుకెళ్ళిపోతే మాత్రం ఎంపీ ఎలక్షన్స్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా జియో 46 బాధితుల యొక్క ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జరుగుతుందన్న. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు సపోర్ట్ చేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో మేము మళ్ళీ వాళ్ళే అందరమే కలిసి మాకు జరిగిన అన్యాయాలను ప్రతి గ్రామానికి తిరుక్కుంటూ చెప్పి ఇప్పుడు ఈ తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్కు రాకుండా చేసిన కుట్ర కాబట్టి ఇది ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి విద్యార్థులకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తగిన బుద్ధి అయితే చెప్తామన్న కాంగ్రెస్ పార్టీకి. మాకు న్యాయం చేయకపోతే మాత్రమే, మాకు న్యాయం చేస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. న్యాయం చేయకపోతే మాత్రం పక్క దీని ఇంపాక్ట్ అనేది రాబోయే ఎన్నికలలో ఉంటుందన్న. అంటే న్యాయం తగిన బుద్ధి చెప్తామంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పినారు. మరి ఓటేయద్దని చెప్తారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్న జియో 46 రద్దు చేయకుండా మాకు అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓటేయద్దని చెప్తాం. ఎందుకంటే అన్న తెలంగాణలో మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన ఉద్యోగాలు మనకు రావాలనే పాయింట్తోని. ఇప్పుడు ఎవడో వచ్చి హైదరాబాద్లో ఉండి సెటిల్ అయ్యి వాడు ఇక్కడ ఉద్యోగాలు పొందుతా అంటే మరి మేమేంది ఇన్ని మార్క్స్ తెచ్చుకొని మా తెలంగాణ మా హైదరాబాద్ మాకు దూరం చేయడానికి ఎన్నుకొని భారీ కుట్ర ఇది. సో అట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్తే తప్పేముందన్న? 100% జరుగుతుంది అన్న ఇది. మాకు ఒక యువతగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 3 నెలలు అవుతా ఉంది, ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వాన్ని మీరు? జియో 46 అనేది ఖచ్చితంగా రద్దు చేయాలి. మా డిమాండ్ అయితే ప్రస్తుతానికి ఇదే అన్న. వేరే మాకు ఏ 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీల కంటే విద్యార్థి యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్ అన్న. 160 సంవత్సరాలు, ఇది 6 గ్యారంటీలు ఏముందన్న? 5 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి. మాది 60 సంవత్సరాలు అన్న జీవితము. మా పరిస్థితి ఏందన్న? కాబట్టి ఖచ్చితంగా జియో 46 అనేది రద్దు చేయాలి, మాకు న్యాయం చేయాలి.